మరి ఏంటి ఈ బిజినెస్ అని అంటే, విచ్ ఈస్ ద బెస్ట్ బిజినెస్ మోడల్ ఇన్ 21st సెంచురీ? అంటే 21వ శతాబ్దంలో 2 బిజినెస్ మోడల్ ప్రపంచాన్ని ఒక ఊపుతా ఉన్నాయండి. దానిలో మొట్టమొదటిది ఈ కామర్స్ బిజినెస్. ఈ కామర్స్ అంటే మీ అందరికీ తెలుసు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలు. సో ఇవి అతి తక్కువ కాలంలో మన ముందే వచ్చాయి. ఈ తరంలోనే ప్రపంచాన్ని మొత్తం, ప్రపంచంలో ఏ మూలో తయారైనటువంటి వస్తువు మన ఊరికి వస్తా ఉంది, మన ఊళ్ళో తయారైంది ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తా ఉంది. వాళ్ళది ఏ వ్యాపారం ఉండదు, బట్ అన్ని వ్యాపారాలు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్. సో అటువంటి ఈ కామర్స్, అదే విధంగా రెండోది నెట్వర్క్ మార్కెట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. ఈ రెండు ఈ ప్రపంచాన్ని ఊపుతున్నాయి. సో అబౌట్ 2 మోడల్స్ ఆర్ డామినేటింగ్ ద వరల్డ్. ఈ రెండు మోడల్స్ నుంచి కొత్తగా ఒక మోడల్ ని, అంటే ఈ కామర్స్ లో ఉన్నటువంటి మంచిని, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి మంచిని రెండింటినీ కలిపి నెట్ కామర్స్ విధానాన్ని తీసుకొచ్చారు. మన బిజినెస్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ కాదండి, నెట్ కామర్స్ బిజినెస్, అంటే నెట్వర్కింగ్ ఇన్ ఈ కామర్స్ మోడల్. సో ఆన్లైన్ విధానంలో నెట్వర్కింగ్ విధానాన్ని కూడా అనుసంధానం చేసి కొత్తగా వచ్చినటువంటి బిజినెస్ ఇది నెట్ కామర్స్ బిజినెస్. మనది ఈ యొక్క బిజినెస్ అతి వేగంగా ఇప్పటికే మలేషియాలో 2018లో స్టార్ట్ అయ్యి, అటుపక్క నుంచి సింగపూర్, ఇండోనేషియా, లావోస్, ఇలా ఒక్కొక్క దేశం నుంచి వెళుతూ ఇవాళ భారతదేశానికి 8వ దేశంగా, 8th కంట్రీగా ఇండియాలోకి అడుగు పెట్టింది. ఎప్పుడు అంటే లాస్ట్ మంత్ 17th. సో దీనిలో ఉన్న ప్రోడక్ట్లు, ఆ కంపెనీలో 7 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. 7 ప్రోడక్ట్లు ఉన్నాయి. బట్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ ప్రోడక్ట్ తో అయితే వీళ్ళు ప్రపంచంలో దూసుకెళ్తా ఉన్నారో ఆ ప్రోడక్ట్ ని ఇండియాలో VR4 అనేది పర్మిషన్ తీసుకొని అన్ని రకాల అనుమతులతో ఇది రావడం జరిగింది. మరి మార్కెట్లో ఎన్నో ఉండగా దీన్నే ఎందుకు చేయాలి అంటే యూనిక్ బిజినెస్ మోడల్ అన్నమాట. ఇప్పటి వరకు భారతదేశంలో నెట్ కామర్స్ విధానంలో ఏది రాలేదు. ఆల్రెడీ ప్రూవెన్ అయినటువంటి మోడల్. గత 5 సంవత్సరాలుగా 7 దేశాల్లో సక్సెస్ అయ్యి 8వ దేశానికి వచ్చింది అంటే మనం అర్థం చేసుకోవాలి. దీని ఓనర్స్ ఒకే ఒక సింగిల్ ఓనర్ అండి. కాబట్టి ఎలాంటి గొడవలు రావు, నీతి నిజాయితీగా పద్ధతిగా నడిపిస్తా ఉన్నారు. సో అతను వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి నడిపిస్తూ ఉన్నటువంటి కంపెనీ. కాబట్టి పార్ట్నర్స్ గోల్ అనేది లేదు. అతను ఈ బిజినెస్ లోకి రాకముందే మల్టీ మిలీనియర్, కోటాను కోట్ల రూపాయల సంపాదన ఉన్నటువంటి వ్యక్తి. సో అదండి. అదే విధంగా ప్రోడక్ట్ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్. ప్రపంచంలో ఇంకెవరు కూడా దీన్ని తయారు చేయడానికి లేదు, ఎందుకంటే పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి కంపెనీ మనది. సో సైడ్ ఎఫెక్ట్ లేనిది. అదే విధంగా తీసుకుంటే టెస్టెడ్ అండ్ ప్రూవెన్. ఈ ప్రోడక్ట్ మీద, అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రోడక్ట్ ఎవరు కూడా మెడికల్ జర్నల్లో ఇది సూపర్ గా ఉందని రికమెండ్ చేయరండి. ఫస్ట్ టైం నేను నాకున్న అనుభవంతో చూసి చెప్తున్నా, ఈ ప్రోడక్ట్ మీద థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి స్కార్పస్ అనే మెడికల్ జనరల్ వాళ్ళు, అదే విధంగా పోలాండ్ లో ఉన్నటువంటి హెర్బా పోలానికా అనే 2 రీసెర్చ్ సంస్థలు, అంటే అతిపెద్ద ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి డాక్టర్లు, అదే విధంగా సైంటిస్టులు కలిసి మనం ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకోబోయే ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ సర్టిఫై చేశారు. మెడికల్ జర్నల్లో 8 పేజీలు రాశారు, ఇది అద్భుతంగా పనిచేస్తా ఉంది అని చెప్పి. సో అటువంటి ప్రోడక్ట్ అండి. అంటే ఇంకా మనం కొత్తగా టెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవెన్, రైట్. తర్వాత ఆ పబ్లిష్ చేసినటువంటి జర్నల్స్ లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే. సో మన ఇండియాలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగిందండి. కంపెనీ ఏమి ఆషామాషి కంపెనీ కాదండి. సో 1400 కోట్ల టర్నోవర్ తో ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతే ఇండియాలోకి రావడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉండదండి, ఏజెంట్ సిస్టమ్ ఉంటుంది. సో వన్స్ మీరు ఏజెంట్ ఒక్కసారి కొంటే చాలు, లైఫ్ లాంగ్ మెంబర్. ప్రతి నెల మీరు మినిమం పర్చేజ్ చేయాలా, అవి ఉండదు. అదే విధంగా మీరు యూనిలెవెల్ ప్లాన్ లో తీసుకుంటే సైడ్ వాల్యూమ్ చేయాలి, బైనరీలో తీసుకుంటే మ్యాచ్ చేయాలి. కానీ ఇక్కడ యూనిలెవెల్ ప్లాన్ లో లాగా సైడ్ వాల్యూమ్ లేదు, ప్రతి నెల మినిమం కొనాల్సిన అవసరం లేదు. బైనరీలో లాగా ఎవ్రీ మంత్ మ్యాచ్ చేస్తేనే, లేకపోతే ఫ్లష్ అవుట్ అయిపోతుందనే బాధ కూడా లేదు. అంటే లెఫ్ట్ లో కొన్ని ఉన్నాయి, రైట్ లో దానికి సమానంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తుంది. అలా ఇది కాదండి. ఇది మీరు ఈ రోజు చేసుకోండి, 3 నెలల తర్వాత చేసుకోండి. టెన్షన్ లేని బిజినెస్. ఏ నెల ఆ నెల ఎండింగ్ వస్తే టెన్షన్ పడతా ఉంటారు నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్. ఇక్కడ టెన్షన్ లేదు.
ఈ నెల కాకపోతే రేపు నెల చేసుకో, అవసరమైతే 3 ఏళ్ల తర్వాత చేసుకో. మీకు పవర్ లైన్ అనేది ఎక్కడా కూడా ఫ్లష్ అవుట్ కాదు. అదే ఈ బిజినెస్ లో ఉన్నటువంటి యూనిక్. తర్వాత ఫ్రీ డెలివరీ త్రూఅవుట్ ఇండియాలో మీరు ఎక్కడికైనా పంపించవచ్చు. 8 దేశాల్లో మీరు ఇక్కడ బుక్ చేసి ఇండోనేషియాకి పంపించండి, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఎక్కడికైనా పంపించుకోవచ్చు. తర్వాత పేమెంట్ కూడా డైలీ అండి. ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తారు. కమిషన్ అంతా కూడా క్యాష్లెస్, మొత్తం కూడా ఆన్లైన్ అన్నమాట, గేట్వే సిస్టమ్ ద్వారా. సో 1 ఐడి 8 కంట్రీస్, ఒక ఐడితో 8 దేశాల్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇంతకీ ప్రోడక్ట్ ఏంటి సార్? ఇది మనం గమనించాల్సినటువంటిది. ప్రోడక్ట్ పేరు కెంఫీరియా పర్విఫ్లోరా. అది శాస్త్రీయ నామం అండి. అందరూ కూడా జనరల్ గా దీన్ని బ్లాక్ జింజర్ అంటారు, నల్ల అల్లం. మనం తినే అల్లం కాదండి, నల్ల అల్లం. ఇది ఎక్కడ పండుతుందంటే కేవలం థాయిలాండ్ లోని కూలెన్ మౌంటైన్స్ లోనే పండుతుంది. సో ఎందుకు అంటే ఆ క్లైమేట్ లో మాత్రమే ఇది పండడానికి సరైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎండ ఉండాలా, ఒక పక్క వర్షం పడతా ఉండాలి, ఎత్తైన ప్రదేశంగా ఉండాలి. అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో మాత్రమే నంబర్ 1 క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ నంబర్ 1 క్వాలిటీ రావడానికి అక్కడ పండించేటటువంటి దాన్ని తీసుకొని ఈ రోజు ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీ, అదేవిధంగా మలేషియాలో ఒక పరిశ్రమను పెట్టి ఆ యొక్క బ్లాక్ జింజర్ ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు. నేను చెప్పినటువంటి బయోఫ్లావనాయిడ్స్, నెక్స్ట్ విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి బయో కాంపోనెంట్స్ ని 5,7 డైమిథాక్సిఫ్లావన్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసి 10 అల్లం దుంపలు తీసుకుంటే ఒక క్యాప్సూల్ తయారవుతుంది. 130 మిల్లీగ్రాముల క్యాప్సూల్ తయారు చేయడానికి వరల్డ్ వైడ్ పేటెంటెడ్ టెక్నాలజీ మన యొక్క కంపెనీకి ఉందండి. ఏమేమి అంటే కంఫీరియా పర్విఫ్లోరా అనే దాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వీటి మీద ఏ జబ్బులకు పనిచేస్తుందని వివరాలు ఉన్నాయని మనం చూస్తే, సార్ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని మనం తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న మిథాక్సిఫ్లావోన్ గ్రూప్, నేను ఇందాకే చెప్పాను, 5,7 మిథాక్సిఫ్లావోన్ గ్రూప్ ఉండడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడున్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కన్నా కూడా రక్త ప్రసరణ బ్రహ్మాండంగా జరిగి సగం జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరుగుతుందో వాపులు రావు. అదేవిధంగా ప్రతి కణానికి, మనం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైనటువంటి ఈ శరీరం, అందులో కణానికి ఆక్సిజన్ అందాలా, అదేవిధంగా మనకి గ్లూకోజ్, దాన్ని ఏమంటారు ఎనర్జీ. సో ఎనర్జీ అందాలా, ఫ్యాట్లు అందాలా, వాటర్ అందాలా. ఇవన్నీ అందాలంటే దేని ద్వారా అందుతాయి? కేవలం రక్త ప్రసరణ ద్వారానే జరుగుతుంది. అంటే కాలు గోటు నుంచి తల వరకు 24 అవర్స్ తిరుగుతూనే ఉంటది ఈ బ్లడ్. సో ఎప్పుడైతే తిరుగుతుందో దాని నుంచే అన్ని కూడా వీటికి అందుతాయి. కాబట్టి రక్త ప్రసరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎన్హాన్స్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందని నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. నెక్స్ట్ సెల్ మెటబాలిజం, అంటే జీవక్రియ జరుగుతుంది కదండి. సో ఈ సెల్ మెటబాలిజం జరగడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫ్యాట్ మెటబాలిజం ని తీసుకోవడం ద్వారా డయాబెటిక్ ని తగ్గిస్తుంది. యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీ హైగా ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా హైగా ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, అంటే శరీరంలో ఎక్కడ వాపులు నొప్పులు రాకుండా మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ క్యాన్సర్ రానియకుండా కాపాడడంలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తుంది. మళ్ళీ అనొచ్చు క్యాన్సర్ మీద అసలు మందులే లేవు కదా సార్. మీరు గుర్తుపెట్టుకోండి, మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైంది. ఈ కణాలు, మన బాడీలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ వ్యవస్థ పడిపోతుందో అప్పుడు క్యాన్సర్ అనేది బయటకు వస్తుంది, అంటే రకరకాల ఇబ్బంది. కాబట్టి ఈ క్యాన్సర్ కణాలు డెవలప్ కాకుండా ఉండాలి అంటే మన యొక్క VR4 ఎక్సలెంట్ గా పనిచేస్తుందనే రిపోర్ట్లు మనకు ఉన్నాయి. సో మొత్తం నేను చెప్పిన ప్రతి మాట మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది, గూగుల్లో దొరుకుతుంది. రీసెర్చ్ పేపర్లు కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళ ద్వారా అడగండి. నేను వాళ్ళ ద్వారా మీకు అన్ని రీసెర్చ్ రిపోర్ట్లు ఇస్తాను, రైట్. సో ఇందులో మీరు ఏజెంట్ కావాలంటే ఏం చేయాలి? ఇది ఏజెంట్ సిస్టమ్. ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ అని కాదు, ఈ కామర్స్ అని కాదు, రెండింటినీ కలగలిసినటువంటి నెట్ కామర్స్ విధానం. సో ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను, నెట్వర్క్ లో యూని లెవెల్ ప్లాన్ లో మీరు తీసుకుంటే ఖచ్చితంగా సైడ్ వాల్యూమ్ చేయాలా, మినిమం నెలకింతని కొనాలి, కొనకపోతే డబ్బులు రావు. అదేవిధంగా బైనరీలోకి పోతే మీరు లెఫ్ట్ రైట్ ఎంత మ్యాచ్ అవుతుందో అంతకే ఇస్తారు, లేదంటే ఆ నెల ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్లష్ అవుట్లు కాదు, చక్కగా డబ్బులు మీరు నెల కాదు 3 నెలల తర్వాత చేసుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. చూడండి సార్, ఇది VR4 అనే క్యాప్సూల్ అండి. ఇందాక మాట్లాడింది అదే. V అంటే వాల్టన్, R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్,
రీఛార్జ్ అండ్ రీజనరేట్. ఒక్కో బాటిల్ ఖరీదు 1885. మీరు బయట ఎవరికైనా అమ్మాలంటే 2300కి మీరు అమ్ముకోవచ్చు. అది ఎంఆర్పి ధర. ఒక్కో బాటిల్ మీద 400 రూపాయలు మీరు సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫర్ ఉంది. 2 రోజులు మాత్రం ఈ ఆఫర్ ఉంటది. రేపు ఎల్లుండికి. దీంతో మీరు గాని కొంటే 1650 రూపాయలకే మీకు పడతాయి. 8 బాటిల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాకేజీకి 7 ఇస్తున్నారండి ఇండియాలో. మిగతా కంట్రీస్ లో 6 ఇస్తారు. మనకు మాత్రం 7 ఉండేది. కానీ ఈ రోజు పెట్టిన ఆఫర్ ప్రకారం ఇంకో బాటిల్ కూడా మీకు అదనంగా వస్తుంది. అప్పుడు ఒక్కో బాటిల్ ఖరీదు 1650కే పడుతుంది. సో జనరల్ గా ఒక ప్యాకేజ్ అంటే 7 అండి. 7ను మనం కొనుక్కుంటే 13,200 ఇవ్వాలి. సో 13,200 $165 మనం కంపెనీ అకౌంట్ లోకి పోతుంది. మనకి 7 బాక్సులు మనకు వస్తుంది. అప్పుడు మీరు వాల్టన్ ఏజెంట్ గా మారుతారు. బేసిక్ ప్లాన్. దీన్ని బేసిక్ ప్లాన్ లో మీరు జాయిన్ అయిపోయారు. ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ మీరు కొనాల్సిన అక్కర్లేదు. మీ కమిషన్ ఏదున్నా మీకు వచ్చేస్తుంది ఎవ్రీ మంత్. సో 1 టైం పర్చేజ్, లైఫ్ లాంగ్ మెంబర్. అయితే ఒక చిన్న కండిషన్ పెట్టాడు. ఒక రోజుకి ఒక ఐడికి రోజుకు 10,000 వరకు అయితే మీరు ఇదే ప్యాక్ లో ఉండొచ్చు. లేదు సార్ నేను రోజుకి 20,000 తీసుకోవాలంటే అప్పుడు మీరు ఇంకొక ప్యాకేజ్ కొనండి. మీకు రోజు 10,000 వచ్చేటప్పుడు పెద్ద సమస్య. ఓ 10,000 13,000 పెట్టి మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ కొన్నారంటే అప్పుడు మళ్ళీ మీకు వస్తుంది. అప్పుడు స్టాండర్డ్ ప్యాక్ అవుతుంది. 14 బాక్సులు అవుతాయి మీకు లెక్క. మీరు ఎవరైనా స్టాండర్డ్ ప్యాక్ లో ఎవరైనా జాయిన్ చేస్తే 4,000 వస్తుంది. అదే విధంగా సూపర్ ప్యాక్ అంటే 6 ప్యాకేజీలు ఒకేసారి కొనిపిస్తారు. ఎవరు కొంటారు సార్ అని మీకు డౌట్ ఉంటుంది. ఎవరైతే డాక్టర్స్ ఉంటారో, ఈ మన ఆర్ఎంపీ డాక్టర్లు కావచ్చు, అనేక మంది రకరకాల న్యాచురోపతి చేసేవాళ్ళు, వాళ్ళకి మీరు కానీ కాన్సెప్ట్ చెప్తే, మనం మొన్ననే 2 డాక్టర్లను జాయిన్ చేసాం ఎండీల్ని. సో మీరు జూమ్ లో పట్టుకురాగలిగితే దీని దమ్మేందో మనం చెప్తాం. మిగతా రీసెర్చ్ రిపోర్ట్లు వాళ్ళే చూసుకుంటారు, మనం చెప్పాల్సిన అక్కర్లేదు. సో 6 ప్యాకేజీలు ఒకేసారి కొనిపిస్తే మీకు 12,000 మీకు కమిషన్ వస్తుంది. ఒక ప్యాకేజీకి 2,000 వస్తుందండి. సో అలా 12,000 మీకు వస్తుంది. ప్లస్ సూపర్ ప్యాక్ లో వాళ్ళు వెళ్తారు. 10 ప్యాకులు కొంటే కొనాలనే గ్యారంటీ లేదండి. మీరు 20,000 రూపాయలు మీకు వస్తుంది. అక్కడ 42 బాక్స్ అని పడ్డది తప్పండి. అది 70 బాక్సులు వస్తాయి మీకు. ఒక్కో బాక్స్ లో 50 క్యాప్సులు ఉంటాయి. మినిమం మీరు మెంబర్ కావాలంటే ఏం చేయాలండి? కేవలం 7 బాక్సులు తీసుకోవాలి. అంటే 13,200 రూపాయలు పెట్టి మీరు లైఫ్ లాంగ్ ఏజెంట్ గా వాల్టన్ లో మారండి. సార్ ఇప్పుడు మీరు ఎవరిని జాయిన్ చేసినా, ఒక పేషెంట్ ని మీరు రెఫర్ చేసినా కంపెనీ మీకు 2,000 రూపాయలు కమిషన్ ఇస్తారు. ఎంత ఇస్తుందండి? 2,000. ఒకవేళ వాళ్ళ ఇంట్లో 2 పేషెంట్లు ఉన్నారనుకోండి, 2 ప్యాక్లు వేయించారనుకోండి, మీకు 4,000 కమిషన్ వస్తుంది. 6 ప్యాక్లు వేయిస్తే 12,000. అదేవిధంగా 10 ప్యాక్లు వేయిస్తే 20,000 కమిషన్ డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. సపోజ్ మీరున్నారు, మీ లెఫ్ట్ లో ఒకరిని వేసారు, 2,000 వచ్చింది. మీరు రైట్ లో ఒకరిని వేసారు, మళ్ళీ 2,000 వచ్చింది. ఇప్పుడు మొత్తం 4,000 అయింది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయినందుకు కూడా మరో 900 రూపాయలు ఇస్తుంది కంపెనీ. 500 ఏమో మరుసటి రోజే వస్తుంది. అంటే 4,500 రూపాయలు ఏమో ఈ రోజు జాయిన్ చేస్తే రేపే మీరు తీసేసుకుంటారు. కానీ 400 మాత్రం అది 4వ ఇన్కమ్ అండి. అది నెల చివరిలో ఇస్తారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాల్టన్ ఏజెంట్ కి ఒక అవకాశం కల్పిస్తుంది. 3 ఐడీలు కూడా మీరు ఒక ఆధార్ కార్డుతో వేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇది విధానం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇన్కమ్ ఏంది అంటే మీ డైరెక్ట్ సేల్ కి 2,000 ఇవ్వడం ఫస్ట్ ఇన్కమ్. తర్వాత ఆ కొన్న వ్యక్తి పేషెంట్ అనుకోండి, వాడు మళ్ళీ కొన్నాడు అనుకోండి, రీపర్చేజ్ అవుతుంది. ఆ రీపర్చేజ్ లో కూడా 2,000 వస్తుంది. నాకు తెలుసు బహుశా ఏ కంపెనీ కూడా రీపర్చేజ్ లో కూడా 2,000 ఇదండి. కానీ మన కంపెనీ ఇస్తాము. ఎందుకంటే సేల్ అయింది. అది రీపర్చేజ్ అయితే ఏంది, మామూలు పర్చేజ్ అయితే ఏంది. సో మనకి మన కష్టాన్ని వృధా చేయకుండా డైరెక్ట్ సేల్కి 2,000, అతను మళ్ళీ ఎప్పుడు కొన్నా 2,000 మీకు వస్తుంది. ఒక 100 మంది షుగర్ పేషెంట్లు మీరు వేసేస్తే, డయాలసిస్ పేషెంట్ని వేస్తే, పీసీఓడి సమస్యలు ఉన్న వాళ్ళని కానీ, లేదా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళవి ఏ జబ్బులు ఉన్న వాళ్ళని వేసినా మీకు నెల 2 లక్షల రూపాయలు 100 మంది ఉంటే మీకు వచ్చేస్తాయి. ఎక్కడ కూర్చున్నా వాళ్ళు కొనుక్కుంటారు. మీకు వాళ్ళ ఇంటికి ప్రోడక్ట్ అది వెళ్తుంది. మీకేమో డబ్బులు వచ్చేస్తాయి మీ అకౌంట్. రైట్. సో తర్వాత ఫస్ట్ సేల్ అయిందా? ఫస్ట్ ఏమో డైరెక్ట్ సేల్స్. సో దాన్నే డైరెక్ట్ రెఫరల్ అంటాం. 2,000. రీపర్చేజ్ లో కూడా 2,000. ఆ తర్వాత మూడోది గ్రూప్ సేల్స్. మీ లెఫ్ట్ రైట్ లో, లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్ పడిందంటే మీకు 500 రూపాయలు వెంటనే మరుసటి రోజు వేసేస్తాడు. ఆ తర్వాత 400 రూపాయలు నెల చివరిలో వేస్తాడు. దాన్నే ఆర్పి అంటారు. సో ఈ 4వ ఇన్కమ్ ఏంది? ఆర్పి అండి. ఈ ఆర్పి అంటే రిడమ్షన్ పాయింట్.
లెఫ్ట్ లో 10 సేళ్లు, రైట్ లో 10 సేళ్లు పడితే 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే జతకి 400 పడింది. సో ఇలా 4,57,00,000 రూపాయలు మాత్రమే ఇస్తారు 4వ ఇన్కమ్. దానికి పైన ఇవ్వరండి ఒక ఐడి. సో 4,57,00,000 అనేది ఏం తక్కువేం కాదండి. సో కాబట్టి మన ఇండియాలో అయితే 1 ఇయర్ లో మనం తీసేసుకోవచ్చు, ఎందుకంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. సార్ ఇది అండి విషయాలు. ఇక నేనేమి చిల్లరగా అదేదో చెప్తారు కదా టూర్లు ఇవన్నీ నేను చెప్పాల. కార్లు అన్ని కూడా ఈ ఆర్పి ఇన్కమ్ ద్వారా మనకు వచ్చేస్తాయి. మీరు నమ్మరు, ఎంత మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారంటే ఈ కంపెనీలో. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి సార్. మీరు మీ లెఫ్ట్ రైట్ మీ ఐడీలే వేసుకొని ట్రై ప్యాడ్ కొట్టుకున్నారనుకోండి, కేవలం 4 గుర్రాలను మీరు పట్టుకుంటే ఒక్కో లైన్ లో ఒక్క సేల్ చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్కో లైన్ లో ఒక్క సేల్ కానీ మీరు వేస్తే మీ ఇన్కమ్ నెలకు 1,00,000 రూపాయలు, 1,08,000 వస్తుంది. లెక్కలంతా నన్ను అడగద్దు, మళ్ళీ ఒక రోజు మీకు చెప్తాను. అదే ఒక్కో లైన్ లో 10 సేళ్లు పడ్డాయి అనుకోండి, అంటే ఒక్కో లైన్ లో ఒక 10 మంది లీడర్లు వేశారు, వాళ్ళు డెవలప్ చేశారు 2-3 నెలల్లో. అప్పుడు మీకు ఒక రోజుకి ఎంత ఇన్కమ్ అంటే జస్ట్ 30 రోజుల్లో మీ ఇన్కమ్ 10,80,000 అవుతుందండి. అంటే ఎవ్రీ లైన్ 10 సేల్స్, 4 లైన్స్ ఉంటే 40 సేల్స్ వచ్చే విధంగా మీరు కానీ చెయ్యగలిగితే 10,80,000 వస్తుంది. జస్ట్ 3 మంత్స్ వర్క్ చేస్తే చాలండి, దాన్ని మనం అందుకోవచ్చు. ఎందుకంటే ప్రోడక్ట్ లో దమ్ముంది. వన్స్ ఒక్కసారి ప్రోడక్ట్ వాడాడు అంటే వాడు మళ్ళీ మిమ్మల్ని ప్రోడక్ట్ అడగతాడు తప్ప ప్రోడక్ట్ వద్దనేవాడే లేడండి. సో అందుకనే ఈ కంపెనీలో మీరు గమనించినట్లయితే సార్, ఒక్కసారి మీకు నేను సక్సెస్ పీపుల్ యొక్క కంప్లీట్ డాటాను కూడా మీకు చూపిస్తాను. మన కంపెనీ వాల్టన్ ఇంటర్నేషనల్ అండి. సో మన కంపెనీ ఓన్ ఆఫీస్ అండి, మలేషియాలో మెయిన్ బ్రాంచ్ ఇది, ప్లస్ 4 బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 5 అవుతాయి ఒక మలేషియాలోనే. ఇవన్నీ కూడా ఓన్ అండి, ఎక్కడ కూడా రెంట్ కాదు. అదే విధంగా వాల్టన్ అంటే ఏమని అర్థం అంటే వాల్యూమ్ 10 అని అర్థం అండి. అంటే 10 దేశాలకు వెళ్ళాలనేది వాళ్ళ టార్గెట్. సో ఇప్పటికే 8కి వచ్చారు. మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, సింగపూర్, బ్రునై, ఇండియా, థాయిలాండ్, లావోస్ ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతూ ఉండేది. నెక్స్ట్ ఫిలిప్పైన్స్, మయన్మార్, ఈ 2 దేశాలకు వెళ్తే 10 కంట్రీస్ సరిపోతుంది. సో ఆ తర్వాత మిగతా వెళ్ళాలా వద్దనేది మళ్ళీ చూస్తాం. ఇక్కడ గమనిస్తే ఇది మన చెన్నై మెయిన్ బ్రాంచ్ అండి. తర్వాత సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు. కంపెనీ యొక్క పేరు ఇండియాలో వాల్టన్ మెగాట్రెండ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. తర్వాత ఇది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్. తర్వాత FSSAI సర్టిఫికేట్. ఇది ఫుడ్, దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరైనా తినొచ్చు, ఒక సూపర్ ఫుడ్ అని మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్, రైట్. తర్వాత GST, పాన్ కార్డ్. తర్వాత ఇది వచ్చి కంబోడియాది ఆఫీస్ అండి, ఓన్ ఆఫీస్. అదేవిధంగా ఇండోనేషియా, థాయిలాండ్, అదేవిధంగా లావోస్, ఇతనే మన ఓనర్ అండి, దతుక్ ఇస్మాయిల్ చే అని. అంటే ఇండియాలో మనం అంటాం కదా పద్మశ్రీ, దానికన్నా పెద్ద బిరుదులు, అట్లా మలేషియన్ గవర్నమెంట్ ఇచ్చే అత్యున్నత పురస్కారం. మనం భారతరత్న అంటామే, అంత ఈక్వల్ గా ఉండి మలేషియాలో దతుక్ అంటే ఒక బిరుదు. ఇస్మాయిల్ చే అనేది ఈయన యొక్క పేరండి. సో ఈయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి దీన్ని నడిపిస్తారు. అనేక అవార్డులు రివార్డులు వచ్చినటువంటి కంపెనీ, నెట్ కామర్స్ కంపెనీ. సో ఈ ప్రోడక్ట్ రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్ అని చెప్పాను. సో ఇది బయోటెక్నాలజీతో ఉంది. ఇది మీరు ఫోటో తీసుకోండి సార్. ఈ స్కాపస్ జర్నల్, అదే విధంగా హెర్బా పోలానికా, ఒకటేమో థాయిలాండ్ మెడికల్ జర్నల్, ఇంకోటేమో పోలాండ్. అక్కడ QR కోడ్ ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేసి ఫోటో తీస్తే ఆటోమేటిక్ గా మీకు ఆ పేపర్లు డౌన్లోడ్ అవుతాయి, నెట్ లో చూసుకోవచ్చు. ఇక ఈ ప్రోడక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి, వాడితే దాని యొక్క ఫలితాలు ఏంటనేది మీకు అందరికి అర్థమవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. తర్వాత ఈ ఆర్పి రివార్డుల ద్వారా మాకు వద్దు సార్ కార్లు వద్దు, బంగ్లాలు వద్దు, మాకు డబ్బే కావాలంటే 3 సార్లు తీసుకోవచ్చు. నేను అదే చెప్పాను, 4,57,00,000 4వ ఇన్కమ్ ఒకటే ఉంటుందండి, ఫ్రీగా ఇస్తుంది కంపెనీ అన్నాను. 100 RP అప్పుడు మీరు రిడీమ్ చేసుకుంటే ఒక RP 2,000. సో 100 RP అప్పుడు 2 లక్షలు తీసేసుకోవచ్చు. ఇది ఫ్రీగా ఇచ్చే అమౌంట్ అండి. నెక్స్ట్ 1000 RP అయితే 20 లక్షలు ఇస్తారు. 10,000 RP అయితే డైరెక్ట్ గా 2 కోట్లు చెక్ తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న వాళ్ళు ఉన్నారా సార్ అంటే వీళ్ళందరూ తీసుకున్న వాళ్ళండి. సో 2 లక్షలు తీసుకున్నోళ్ళు, 20 లక్షలు తీసుకున్నోళ్ళు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, వీళ్ళంతా కూడా డైరెక్ట్ గా ఈ కార్ అచీవర్స్ వీళ్ళందరూ అండి. అన్ని పెద్ద పెద్ద కార్లు, జస్ట్ 3 ఇయర్స్ లో వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ.
చాలా అతిపెద్ద ఇది. ఎందుకంటే నా దృష్టిలో ఇది పవర్ అంతా కూడా ప్రొడక్ట్ లో ఉంది కాబట్టి వెళ్ళిపోతా ఉందండి. సో వీళ్ళందరూ కూడా లేడీస్ ఎక్కువగా సక్సెస్ అయ్యారు. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూడండి అద్భుతమైన వాళ్ళు. చైనా వాళ్ళు చూడండి, ఒక మలేషియాలో ఇండియన్స్ కేవలం ఎంత ఉంటారంటే ఒక 2.8 మిలియన్స్ 2 కోట్ల మందిలో ఉంటారు. అంతమందికే ఇంత సక్సెస్ అంటే మన ఇండియా ఎంత పెద్దది ఒకసారి ఆలోచించండి. ఎంత సక్సెస్ తీసుకోవాలి. ఈ వ్యక్తి 6వ తరగతి చదివిన వ్యక్తి. ఈ రోజు ఆయన ఇండియాలో నుంచి వాళ్ళ ఫాదర్ పోయి అక్కడ సెటిల్ అయ్యాడు. అటు ఇటు చిన్న పనులు చేసుకుంటూ ఈ కంపెనీలోకి వచ్చి 300 వస్తే చాలు అనుకున్నాడంట. అలా ఈయన ఒక్కొక్కరికి ప్రోడక్ట్ ఇస్తుకుంటా పోతే అలా కొన్ని వందల మంది, వేల మంది అయ్యారు ఈయన కింద. కంపెనీ స్టార్ట్ అయిన 1 ఇయర్ తర్వాత వచ్చాడు. ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక రోజుకి 3 ఐడీలు ఉంటాయండి. నేను చెప్పాను కదా 3 ఐడీలు వేసుకోవచ్చు. ఒక్కో ఐడి 1,20,000 తీసుకుంటున్నాడు. అట్లా 3 ఐడీల నుంచి మనకు ఒక రోజుకి 3,60,000, నెలకి 1,08,00,000 తీసుకుంటున్నాడు. సో ఆసియా ఖండంలో అత్యధికంగా ట్యాక్స్ పేయర్ ఇతనే అండి. సో కావాలంటే మీరు అన్ని డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈయన తీసుకున్నటువంటి 2 కోట్ల చెక్కులు ఇవన్నీ. సో జస్ట్ బేసిక్ అకౌంట్లు 3 తీసుకోండి. 10 ఏజెంట్లను పరిచయం చేయండి ఫస్ట్ నెల. అందులో 4గురిని బాగా ఫాలో అప్ చేయండి. వాళ్ళని కూడా ఒక్కో లైన్ నుంచి 10 మీరు చేసుకుంటా వెళ్తే మీ యొక్క చెక్ సింపుల్ గా చెప్పాను కదండి. ఒక్కొక్క సేల్ ఒక్కొక్క లైన్ లో అయితే 4 లైన్లు మీకుండి ఒక్కో సేల్ ఒక్కొక్క లైన్ లో అయితే మీ చెక్ 1,08,000. ఒక్కో లైన్ లో 2 సేల్ డైలీ అయితే అప్పుడు 8 సేల్ అవుతుంది. మీ యొక్క నెల చెక్ ఏంటంటే 2,16,000. 10 అయితే 10,80,000. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. ఇఫ్ యూ రియలీ want to be successful in this field,